అందరికీ నమస్కారం అండి. మనం కొద్ది రోజుల్లో పూజ్య లాలాజీ మహారాజ్ గారి 153వ జయంతి వార్షికోత్సవాల్ని జరుపుకోబోతున్నాం. ఆ సందర్భంగా లాలాజీ గారు మనకి అందించినటువంటి బోధనలలో కొన్నిటిని లాలాజీ బోధనలు అనే శీర్షికన 3 ఎపిసోడ్స్గా చెప్పుకుందాం. ఈ మొదటి ఎపిసోడ్లో పూజ్య లాలాజీ గారు జ్ఞానము అనేటువంటి అంశం గురించి చెప్పినటువంటి కొన్ని బోధనల్ని చెప్పుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లాలాజీ గురించి దాజీ ఇలా అన్నారు: ఆయన ఆధ్యాత్మిక రంగంలో ఒక గొప్ప శాస్త్రవేత్త. మానవ అంతరంగపు విశ్వాన్ని ఆయన శోధించిన తీరు అద్వితీయం. మనిషిలో పరివర్తన తీసుకువచ్చేలా మూలం నుండి ప్రసారం చేసే సూక్ష్మమైన ప్రాణాహుతి పద్ధతిని పునరుద్ధరించిన మహనీయుడాయన. మానవాళిపై ఆయన ప్రభావం విస్తృతంగా ఉంటుంది. మానవ వికాసం, దార్శనిక జ్ఞానం, మనోవైజ్ఞానిక, సామాజిక సహజ విజ్ఞాన శాస్త్రాలు, అలాగే ఆధ్యాత్మికతకు ఆయన అందించిన అద్భుతమైన వెలుగుని హర్షించగలిగేది కేవలం భావితరాల వాళ్ళు మాత్రమే అన్నారు దాజీ. లాలాజీ గారు జ్ఞానం గురించి ఇలా అన్నారు: జ్ఞానము అంటే సత్యమును తెలుసుకోవడం కాదు, సత్యముగా అవ్వడమే. అది సాధనతో మాత్రమే సాధ్యమన్నారు. ముందగోపనిషత్ బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అంటుంది. అంటే బ్రహ్మముల అయినప్పుడే బ్రహ్మమును తెలుసుకోగలము అని. సాధనతో మనస్సు నెమ్మదించి బుద్ధి సునిశితమై నిజమైన వివేకం ఉద్భవిస్తుంది. ఆయన అంటారు, ఇఫ్ వీ టేకప్ నాలెడ్జ్ ఫస్ట్, వీఆర్ అవే ఫ్రమ్ డివోషన్. వెన్ వీ టేకప్ డివోషన్, వీఆర్ నాట్ అవే ఫ్రమ్ నాలెడ్జ్. అంటే ముందుగా మనం జ్ఞానం కోసం సాధన చేస్తే భక్తికి దూరం అయిపోతాము. అదే భక్తిపై దృష్టిని పెడితే జ్ఞానానికి దూరం అవ్వము. ఎందుకంటే భక్తిని జ్ఞానం దానంతటదే అనుసరిస్తుంది కనుక. అదే బాబూజీ ఇలా అన్నారు: నేను ముందుగా ఆయన కోసం ప్రయత్నించాను, అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ నా వద్దకు వచ్చాయి. ఒక ఆయన హమ్నే జానా తో ఏ జానా కే న జానా కుచ్ భీ, నాకేమీ తెలియదని నేను తెలుసుకున్నాను అని అంటే, మరొక ఆయన అజ్ఞాని యొక్క ప్రారంభ స్థితే జ్ఞాని యొక్క చివరి స్థితి అని అన్నారని, ఇవి చాలా ఆసక్తికరమైన స్టేట్మెంట్స్ అని అన్నారు లాలాజీ. ఎందుకంటే సామాన్యులు ఏమీ తెలియని అజ్ఞానులైతే, తమ యాత్ర పూర్తి చేసిన వివేకవంతులు తమకేమీ తెలియదని అనుకుంటారన్నారు. ఈ స్టేట్మెంట్స్లో అజ్ఞానికి జ్ఞానికి మధ్య తేడా ఏమీ లేనట్లుగా అనిపిస్తుంది. కానీ నిజానికి వారి మధ్య అంతుపట్టని తేడా ఉంది. ఇది బాబూజీ గారి ఒక ఎనక్డోట్ని చెప్పుకుంటే మనకి బాగా అర్థమవుతుంది. ఓ సందర్భంలో బాబూజీ ఒకరిని యు ఆర్ ఇగ్నోరెంట్ అన్నారట. అంటే నీవు అజ్ఞానివి అని. దానికి అతడు వెంటనే రియాక్ట్ అయి బాబూజీని అయితే మీరేమిటి అని ప్రశ్నించాడట. దానికి బాబూజీ ఐఎమ్ కంప్లీట్లీ ఇగ్నోరెంట్, నేను సంపూర్ణ అజ్ఞాని అన్నారట. అప్పుడు అతడు అయితే నేను బాబూజీ కంటే బెటర్ అని సంబరపడుతుంటే అతని స్నేహితుడు అలా సంబరపడకు, సంపూర్ణ అజ్ఞాని అంటే అత్యున్నత జ్ఞానస్థితికి చేరినప్పటికీ సంపూర్ణ వినమ్రతతో నాకేమీ తెలియదు, ఆ ప్రభువే సర్వజ్ఞాని అనుకునేటువంటి స్థితి. అది బాబూజీ గారి మహోన్నత స్థితి. కానీ అజ్ఞాని అంటే జ్ఞానము యొక్క అర్థము ప్రయోజనము తెలియని వాడిన అర్థం అని వివరించి చెప్పాడట. లాలాజీ గారు వారి రచనల గురించి ఇలా వ్రాసుకున్నారు: నిజానికి ఇవి నావి కావు, ఒక అత్యంత విశిష్ట వ్యక్తిత్వం యొక్క విశిష్ట కృపా కిరణాలు. దైవ సహాయంతో ఇవి మీ ముందు ఉంచుతున్నాను కానీ, లేకపోతే నాదంటూ నాకు జ్ఞానం ఏమైనా ఉన్నదా? లేదు. ఐఎమ్ నథింగ్ అన్నారు. అందుచేత జ్ఞానము అంటే నేను తెలుసుకున్నాను అనే భావన లేని స్థితి.
హృదయంలో నిశ్శబ్దంగా ప్రతిబింబించే సత్యం. మానవ జీవితపు ఆ అత్యున్నత స్థితికి చేరే క్రమంలో వివిధ దశలను అన్వేషించడానికి, వాటిని సాధించడానికి హిమ్మత్ అవసరం అంటారు లాలాజీ. హిమ్మత్ అంటే ఆధ్యాత్మిక శక్తి లేదా సంకల్ప శక్తి అని అన్నారు. ఆ శక్తిని పొందడానికే శిష్యులు తమ మాస్టర్తో సత్సంగంలో తమ సమయాన్ని గడుపుతారని, అదే ధర్మమని అన్నారు. ఈ హిమ్మత్ అనే అంశాన్ని దాజీ ప్రస్తావిస్తూ, దివ్య పురుషుడు అవడానికి అవసరమైన ఆధ్యాత్మిక శక్తి హిమ్మత్ అని, అది కావాలంటే మాస్టర్తో సత్సంగ అవసరమని, ఆ శక్తిని మనకు మాస్టర్ ట్రాన్స్మిట్ చేస్తారని అన్నారు. అందుచేత మాస్టర్తో సత్సంగం ఉత్తమమైన, సరళమైన, అత్యంత ప్రయోజనకరమైన మార్గమని, ఉన్నత స్థితులు వాటి జ్ఞానము పొందాలంటే సజీవ మాస్టర్ ఆయన ట్రాన్స్మిషన్ తప్పనిసరి అని, అందుకు శిష్యుడు వినమ్రంగా ఆయన్ను ఆశ్రయించాలని అన్నారు లాలాజీ. భగవద్గీతలో 4వ అధ్యాయం 34వ శ్లోకంలో శ్రీకృష్ణుడు సమర్థ గురువుని పూజ్యభావంతో ఆశ్రయించి, సేవించి వారి నుండి జ్ఞానాన్ని పొందాలని, సత్యదర్శనమైన గురువు మాత్రమే ఆ జ్ఞానాన్ని ప్రసాదించగలరని అన్నారు. ఆధ్యాత్మిక సంపదనంతా సమర్థ గురువు తక్షణమే, అంటే ఇన్స్టంటేనియస్గా ట్రాన్స్ఫర్ చేయగలడని, కానీ అది అందుకునేలా శిష్యుడిని తయారు చేయడమే కష్టమని, ఎందుకంటే అందుకు శిష్యుని సంపూర్ణ సహకారం అవసరమని అన్నారు లాలాజీ. అందుచేత మనం సాధన మరియు జీవన విధానంలో ఆయనకి సహకరిస్తూ ఎల్లవేళలా ఆయన్ని అంటిపెట్టుకునే ఉండాలి. ఎక్కడ ప్రక్కదో పెట్టినా మాయలో పడిపోతాం. లాలాజీ గారు అంటారు, ది కండిషన్ దట్ ఈజ్ అవే ఫ్రమ్ ది అల్టిమేట్ బీయింగ్ ఈజ్ రియల్లీ మాయా. ఆ అత్యున్నతం నుంచి దూరమయ్యే స్థితే మాయ అంటే. మాస్టర్ కృపతో పొందే స్థితులతో, జ్ఞానముతో మనలో వినమ్రత పెరగాలి గాని అహము, అతిశయము కాదంటారు లాలాజీ. ఆయన ఒక అభ్యాసికి వ్రాసిన ఉత్తరంలో ఇలా అన్నారు, ఆధ్యాత్మిక వ్యక్తిగా కొన్ని ఆధ్యాత్మిక సూక్ష్మ అంశాల జ్ఞానం నీ అనుభవంలోకి వచ్చినా వాటిని వ్యక్తం చేయకూడదు. ఎందుకంటే కేవలం భగవంతుడు లేక మాస్టర్ మాత్రమే ఆ స్థితికి పాత్రుడు కనుక. నీ హృదయం అనే అద్దంలో కొంతసేపు ఆయన వెలుగు, వైభవం ప్రతిబింబించినంత మాత్రాన నీకు ఒరిగేదేమిటి? ఆ స్థితి శాశ్వతము కాదు, దానివల్ల కలిగే విశ్వాసము శాశ్వతం కాదు. అందుచేత వాటి గురించి గర్వపడకూడదు. చాలా వరకు అటువంటి అనుభవాల వలన గర్వం పెరుగుతుంది. అటువంటి స్థితి నుండి తప్పించమని మాస్టర్ని వేడుకోవాలంటారు లాలాజీ. ఉన్నత స్థితులకు ఎదిగే కొలది మాస్టర్ ముందు శిష్యుడు మరింత అల్పుడుగా అవ్వాలి. వినమ్రతతో, కృతజ్ఞతతో ఆయన సమక్షంలో శిరస్సు ఉంచి ఉండడంలోనే శిష్యుడి యొక్క నిజమైన జ్ఞానము మరియు భద్రత ఉంటుందన్నారు లాలాజీ. ఎందుకంటే ఈ స్థితులు, పరిస్థితులు, జ్ఞానము అన్నీ ప్రతి క్షణము మారిపోతూ ఉంటాయని, అందుచేత ఎల్లప్పుడూ కేవలం గమనించేవానిగా, ఒక సాక్షిలాగా ఉండాలని, ప్రియమైన మాస్టర్ గారి ఆస్థానంలో కృతజ్ఞతతో ఉండడమే మన కర్తవ్యమని అన్నారు లాలాజీ మహారాజ్. లాలాజీ మహారాజ్ గారు చెప్పినటువంటి మరో బోధన గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.